ఇక్కడ 48వ వచనంలో నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమంట ప్రియులారా, ఈ విలాప వాక్యములు విలపిస్తున్నాడు ప్రవక్త ఇర్మియా, ప్రవక్త జెరమయా. ఈ ఇర్మియా దేవుని యొక్క సన్నిధానంలో విలపిస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, చాలా వేదన పడుతూ ఉన్నాడు, కలత చెందుతున్నాడు. ఎందుకు ఈయన కలత చెందుతున్నాడు, ఎందుకు ఈయన వేదన పడుతున్నాడు, ఎందుకు ఈయన కన్నీరు కారుస్తున్నాడు? మనము ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగానే అంటున్నాడు. అంటే తన ప్రజలకు నాశనము అనేది కలిగింది. తన ప్రజలు నాశనం అయిపోవడానికి సిద్ధపడ్డారు. తన ప్రజలు అని అంటే తానెవరు? దేవుని యొక్క ప్రవక్త. తన ప్రజలు అంటే ఎవరు? దేవుని పిల్లలు. అంటే దేవుని పిల్లలు ఏమైపోతున్నారు అని అంటే నాశనం అవుతున్నారు. దేవుని పిల్లలు ఎవరు అని అంటే తన ప్రజలే దేవుని పిల్లలుగా భావిస్తున్నాడు, దేవుని పిల్లలే తన ప్రజలుగా. అంటే ఏ కమ్యూనిటీలో అయితే ఆయన పుట్టాడో, ఏ ఒక ప్రాంతంలో అయితే పుట్టాడో, ఏ స్థలంలో అయితే పుట్టాడో, దేవుడు తనకొక భారమును పెట్టాడు. ఏ భారమును అంటే తన జనుల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఒక భారాన్ని దేవుడు పెట్టాడు. ఇర్మియా జీవితంలో ప్రియులారా కొన్ని సంవత్సరములు ఆయన వర్క్ చేశారు, కష్టపడ్డారు. ఎన్నో ప్రవచనాలు ఆయన చెప్పాడు. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఏ ఒక్కటి కూడా ఇర్మియా ప్రవచనం అనేది తప్పిపోలేదు. జెర్మియా ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తును కొరకు కావచ్చు, తర్వాత ఇశ్రాయేలీల కొరకు కావచ్చు, అనేక ప్రవచనములు అనేటివి ఇర్మియా చెప్పాడు. ఇర్మియా ప్రవచిస్తానే ఉన్నాడు. ఇర్మియా ప్రవచిస్తే యెషయాలాగా తనకు ఘనత దొరకలేదు. ఇర్మియా ప్రవచిస్తే యెషయా వలె తనకు సమస్య అనేది, తనకు ఘనత అనేది, మంచి స్థితి అనేది ఏం రాలేదు. ఇర్మియా ప్రవచిస్తే అందరూ ప్రవక్తలకు, ఇతర ప్రవక్తలకు దొరికిన ఘనత ఇర్మియాకు దొరకలేదు. ఏలియాకు వచ్చిన ఘనత, ఎలీషాకు వచ్చిన ఘనత, ఏలియాకు వచ్చిన ఘనత, ఎలీషాకు వచ్చిన ఘనత ఇర్మియాకి ఏం కాలేదు, రాలే. ఇర్మియాకు రాలే. వీళ్ళకు వచ్చిన ఘనత తనకు రాలే. అంటే ఎక్కడ రాలే అంటే లోకపరంగా ఘనత రాలే. బైబిల్లో అందరి ప్రవక్తలు చాలా ఘనత పొందినారు. కొంతమంది వాళ్ళు ప్రవచించారు కదా, ప్రవచించిన వారు ఘనతను పొందారు. కానీ ఇర్మియా ఘనత పొందలే. ఎక్కడ ఘనపరచబడలేదు. ఎక్కడ కూడా తాను లోకంలో ఘనతను అనేది సంపాదించుకోలేడు. తాను ప్రవచించిన ప్రవచనాలకు ఘనత రాకపోగా ఏమొచ్చింది ఆయనకి అని అంటే ఆయనను కొట్టారు, ఆయనను గుద్దారు, ఆయనను హింసించారు, చెరసాల్లో పెట్టారు కదా. చాలా శ్రమల పాలు చేశారు. ఎవరికి అని అంటే ఇర్మియాకి శ్రమల పాలు చేశారు, కష్టాల పాలు చేశారు. ఇర్మియాని వాళ్ళు బంధించారు, కొట్టారు, చంపుతామన్నారు, చంపడానికి సిద్ధపడ్డారు. ఈ ఇర్మియా 52 అధ్యాయాలు ఇర్మియా గ్రంథంలో ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 52.
ఇర్మియా 52 అధ్యాయాలు, తర్వాత ప్లస్ ఇవి 5 విలాప వాక్యములు, అంటే విలపిస్తున్నాడు, ప్లస్ 5 విలపిస్తూ ఉన్నాడు, విలపించుచున్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ప్రభు సన్నిధానములో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్నారని నా మాటలు అర్థమవుతున్నాయా? 52 అధ్యాయాలు ప్రవచించాడు. 5 అధ్యాయాలలో కన్నీరు గార్చాడు, ప్రవచించాడు. ఇప్పుడు ఇన్ని అధ్యాయాలు, ఇన్ని ప్రవచనాలు, ఇన్ని గొప్ప గొప్ప, ఈయన పెద్ద ప్రవక్తలలో ఈయన కూడా ఒక ప్రవక్త అనుకుంటారు. మేకప్లు దేవుని సన్నిధికి ఏం నేర్చుకోవాలని ఆలోచన ఉండదు. తిట్లు, బూతులు, ఎట్లా గొడవ పడాలా, భర్తను ఎలా టార్చర్ చేయాలా, భార్యను ఎలా టార్చర్ చేయాలా, ఆ వీడియోలు చూసి బాగా నేర్చుకుంటారు. కానీ వాక్యం నేర్చుకోరు. వాక్యం నేర్చుకోరు, చేత కాదు. సరే, ఇక్కడ ఏమన్నా చెప్పండి, ఎవరంటే ఆయన పెద్ద ప్రవక్తనా చిన్న ప్రవక్తనా? పెద్ద ప్రవక్త కదా అని ఎందుకు అన్నారు? దేని కొరకు అన్నారు చెప్పండి బ్రదర్, దేని కొరకు చెప్పారు పెద్ద ప్రవక్త? దేని కొరకు పెద్ద ప్రవక్త అంటే పెద్ద అధ్యాయాలు ఎక్కువగా ప్రవచించాడు, ఎక్కువ కాలం అవునా? అంతేనా? ఓకే, ఇంకా అందులోకి వెళ్ళకూడదు. ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఇక్కడ 52 అధ్యాయాలు, తర్వాత ఏమని 5 అధ్యాయాలు విలాప వాక్యాలు ఎవరు రాశారు చెప్పారా? ఇర్మియా రాశారు. చెప్పినారా బైబిల్ స్టడీలో? దేవునికి స్తోత్రం. చూడండి, ఇర్మియా రాశాడు విలాప వాక్యాలు కూడా విలపించాడు. ఈయనని ఇంగ్లీష్లో వీపింగ్ ప్రాఫెట్ అని అంటారు. ఏమన్నా అని చెప్పండి, చెప్పండి గట్టిగా, ఏమన్నా? వీపింగ్ ప్రాఫిటా? మన వాళ్ళు చాలామంది ప్రాఫిట్లుగా లేరు, ప్రాఫిట్లుగా ఉన్నారు. ప్రాఫిట్కి చాలా తేడా ఉంటుంది కదా. మనం చూస్తాం కదా, చాలా మంది ఏం తయారైనారు, ఎలా తయారైనారు? ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ తయారైనారు. ప్రాఫిట్ అంటే నాకెక్కడైనా లాభం దొరుకుతుందా ప్రార్థనకి వెళ్తే? నాకెవరైనా కానుకిస్తారా ప్రార్థనకి వెళ్తే? నేను ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తే నాకెక్కడైనా కానుక వస్తుందా? ఇది ప్రాఫిట్ చూసుకొని వెళ్ళడం అన్నమాట. నాకేమి లాభం వీరికి ప్రార్థన చేస్తే కదా. కొన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్లో కొంతమంది సంఘానికి వెళ్తూ ఉన్నారు. వారు ఏ సంఘానికి కొన్ని ప్లేసెస్కు వెళ్తూ ఉన్నారు. అక్కడ వారికి 10,000, 15,000 ఛార్జ్ చేస్తున్నారు. దేని కొరకు చెప్పండి? ప్రేయర్ అపాయింట్మెంట్. ఏ అపాయింట్మెంట్? ప్రేయర్ అపాయింట్మెంట్. దేని కొరకు? ప్రాఫెసీ కొరకు. దేని కొరకు? ప్రాఫెసీ. చూడండి, జాగ్రత్త వినండి. ప్రవచనము అనేది ఒక వ్యక్తి యొక్క నడవడికను బట్టే నెరవేర్చబడుతుంది తప్ప, ప్రవచనము అనేది నీ నడవడిక బాగులేకపోయినా నెరవేర్చబడుతుందని అది నువ్వు కలలో కూడా అనుకోకూడదు. నీ బ్రతుకును బట్టే ప్రవచనం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అంటే ప్రవచనం నెరవేర్చబడాలి అని అంటే వాక్య ప్రకారమైన జీవితము నీ జీవితంలో ఉంటేనే ప్రవచనం నెరవేర్చబడుతుంది. దిద్దుకోవడం అనేది నీ బ్రతుకులో ఉంటే, వాక్య ప్రకారమైన జీవితంలో నువ్వు కలిగి ఉంటే ప్రవచనం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అది ఏ ప్రవచనమైనా. కొన్ని సందర్భాల్లో కొంతమందికి దేవుని పనులను వాడబడబోతున్నావు, నీకు పిలుపు ఉంది, సేవ చేస్తావు, పబ్లిక్ కనబడుతున్నారు, స్టేజ్లు కనబడుతున్నారు, లక్షల మంది కనబడుతున్నారు. నీ కుడివైపున 1,000 మంది, ఎడమ వైపున 1,000 మంది నేను చూస్తున్నా, పెద్ద క్వైట్ టీం చూస్తున్నా. ఇలాంటివి వింటూ ఉంటారు కొంతమంది, అవునా? ఇలాంటివి వింటూ ఉంటారు. నేను కారు చూస్తున్నా, నేను నీకు డబుల్ బిల్డింగ్ ఫ్లాట్ చూస్తున్నా, ఎన్నో చెప్తా ఉంటారు, వింటూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు నెరవేర్చబడతాయి? నడవడిక, వాక్య ప్రకారమైన జీవితం ఉంటే తప్ప నెరవేర్చబడవు అన్నమాట. అంటే అందుకే అంటాడు, ప్రవచనమైనను నిరర్ధకమగును అంట. ఏమంట? ప్రవచనం. ఏ ప్రవచనం ఇది? దేవుని యొక్క వాక్యం అంట. ఆయన వాక్యము ప్రవచన వాక్యం అని పిలువబడుతుంది. వాక్యం ఏమంటున్నారు? ప్రవచన వాక్యం. ఈ వాక్యం ఏ వాక్యం ఇది? ఇప్పుడు ప్రకటనల గ్రంథం ఏమంటారు? ప్రవచన వాక్యం. అంటే ఈ ప్రవచన వాక్యం ఎలా ఉంటుందంట?
ఆకాశం గతిస్తాయి, భూమి గతిస్తాయి, కానీ నా మాటలు ఎప్పుడునూ గతించవు. కానీ నీ జీవితంలో కొన్ని ప్రాఫెసీస్ వస్తూ ఉంటాయి. కొన్ని నువ్వేమవుతున్నావు ఇలాంటి కొంతమంది దైవజనులు చెప్తా ఉంటారు. అది వాస్తవమే. దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక అదే. వారు తెలియజేయడం సరి అయింది. కానీ వారు కేవలం దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో ఏమై ఉన్నదో అది నీకు చెప్తా ఉన్నారు. కానీ నువ్వు దాన్ని ఎలా నువ్వు కనుగోవాలా, ఎలా అందుకోవాలా, ఎలా నువ్వు సిద్ధపడాలా, ఎలా నువ్వు దాన్ని పొందుకోవాలా అనేది వారు చెప్పట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ కదా. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఏమైనదో అని చెప్తా ఉన్నారు. ఓకేనా? కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం నువ్వు ఎలా నెరవేర్చాలా, ఎలా అది నువ్వు పొందుకుంటావు, ఎలా నువ్వు ఆశీర్వదించబడతావు, ఇది చెప్పట్లేదు. ఇది చెప్పకపోతే ఏమవుతుందని అంటే, ఎన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో, ఎన్ని దీవెనలు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఏది కూడా ఏం చేయబడదు చెప్పండి? నెరవేర్చబడదంతా. ఏది కూడా ఏం చేయబడదు? నెరవేర్చబడదు. ఏది కూడా నీ జీవితంలో నెరవేర్చబడదు. చూడండి పిల్లారా, ఏది కూడా అంటే వాక్య ప్రకారంగా నీవు ఒకవేళ ఉంటేనే, వాక్య ప్రకారంగా నీ జీవితం ఒకవేళ ఉంటేనే ప్రవచనము అనేది నెరవేర్చబడుతుంది. ప్రవచనం నెరవేర్చబడాలంటే వాక్య ప్రకారమైన జీవితము నీకు ఉండాలి. విన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి మనం వింటూ ఉన్నాం ఎక్కువ శాతం. ఏమని వింటూ ఉంటామనంటే, మన పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో చెప్పండి. వీళ్ళు ఎందుకు వెళ్తూ ఉన్నారు? వారి పట్ల దేవుని ప్రణాళికను తెలుసుకోవడానికి, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి. అంటే ఈ వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలన్నా వద్దా, లేకపోతే ఈ వ్యక్తి తో ఎలాగ ఉండాలి, ఎన్నో రకాలుగా. ల్యాండ్ అమ్మాలన్నా లేదా, లేకపోతే ఇల్లు కొనాలన్నా వద్దా, పొలం కొనాలన్నా వద్దా. మంచిదే, పర్లేదు. దైవజనులను ఆశ్రయించడం అనగా దేవుణ్ణి ఆశ్రయించినట్లే. అలాగని చెప్పి దైవజనులు కాలు మోగితే దేవుని మోకినట్లు కాదు మళ్ళీ. ఓకేనా? దైవజనుని ఆశ్రయించడం అని అంటే ఏం లేదు. ప్రార్థనను ఎప్పుడైతే కోరుతున్నావో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావని అర్థం, అంతే కదా. కానీ మొట్టమొదట దేవునికి ప్రార్థన చేయాలి, తర్వాత దైవజనుల ప్రార్థన కోరాల. దైవ సేవకులను మొక్కినప్పుడు దైవ సేవకుల దేవుళ్ళు ఏం కాదు కదా. ఇప్పుడు ప్రవచనము ఏంటి, ఏమై ఉన్నది దేవుడు నా పట్ల చేసేది అని ₹1000, 10,000, 20,000, 30,000 అనేది నేను వినలేదు. కానీ 10,000, 15,000 నేను విన్నా. ఇక్కడ వరకు నేను విన్నా. 12,000 అంటే ఎంత ఇప్పుడు? 15, 20, అబ్బో 10, 12, 20 3 విన్నా. 10, 12, 20 అంటే అపాయింట్మెంట్ అన్నమాట. ఒక దాసుని దేవుడు చిత్తాన్ని కనుగొనడానికి అమౌంట్ 10,000 లేకపోతే 12,000 లేకపోతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అనమాట. అంటే ఇవి ఓకే, వాళ్ళు డబ్బు వాళ్ళు ప్రాఫిట్స్ కాదు. వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రాఫిట్స్. వాళ్ళు ఏంటి చెప్పండి? స్వలాభమును కోరుకునేవాళ్ళు, స్వలాభమును అపేక్షించేవారు, డబ్బు కొరకు పనిచేస్తున్నవారు వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి స్థలాలకు నువ్వు వెళ్తే నీకేమొస్తుంది చెప్పండి? నీకేమొస్తుంది? ద్రవ్యము పెట్టి నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు కనుగొనలేవు. ద్రవ్యాన్ని పెట్టి దేవుని సన్నిధిలో నుండి ఏ వరాన్ని నువ్వు కొనలేవు. ద్రవ్యాన్ని పెట్టి ఏ ఆశీర్వాదమును దేవుని సన్నిధిలో నుండి నువ్వు పొందుకోలేవు. వింటున్నారా? చూడండి, బైబిల్లో కొంతమంది అభిషేకం కొరకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కొందరు ఆయా ప్రాంతాల నుంచి వస్తుంటారు కదా, వాళ్ళు గొప్ప సైన్స్ అండ్ వండర్స్ అద్భుతాలు, సూచక్రియలు చేస్తూ ఉంటారు. స్వస్థతలు, అద్భుతాలు. దేవుడు వారికి విశ్వాస వరం ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు కనుక వారు చేస్తున్నారు. దేవుడు వారిని అలాగునే గొప్పగా వాడుకొనుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సౌండ్ లో వస్తుందా ఇప్పుడు? ఓకేనా? ఓకే, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎప్పుడైతే ఈ సైన్స్ అండ్ వండర్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో, ఈ సైన్స్ అండ్ వండర్స్ వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వారి దగ్గరికి కొంతమంది వెళ్తూ ఉంటారు. సేమ్ నీలాగా నేను కూడా చేయాలా, సేమ్ నీ వల్లే నేను కూడా చేయాలా, నాకు ఆ ఆశీర్వాదం కావాలి, అనాయింటింగ్ కావాలంటే నేను ఊరికే పొందుకోలేదు కనుక నీకు నేను ఊరికే ఇవ్వను, మూల్యం చెల్లించాలి.
30,000, 50,000, ₹1,00,000 ఏంది? అభిషేకం కొరకు. దేని కొరకు చెప్పండి? అభిషేకం, అనాయింటింగ్ కొరకు అంట. అమ్మ ఏం కావాలి? దేని కొరకు? అనాయింటింగ్ కొరకు, అభిషేకం కొరకు ఏం చేస్తున్నారు? డబ్బులు వెచ్చిస్తున్నారు. శక్తి కొరకు, బలము కొరకు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, లేదంటే దేవుని కృప పొందుకొని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే ఆయన పని కొరకు ఆయన వరములను ఎందుకు ఇవ్వడు చెప్పు? ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చూడండి, భూకంపం వచ్చినట్టు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి, 2 చేతులు పైనకి ఎత్తి గట్టి హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా వినండి, ఒక కంపెనీలో నువ్వు వర్క్ చేస్తూ ఉన్నావు. ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే, ఒక కంపెనీలో నువ్వు పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ కంపెనీ వారు నీకు ఒక ప్రోడక్ట్ ఇచ్చారు. ఆ ప్రోడక్ట్ని ఎక్కడికి తీసుకెళ్ళాలా అని అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళాలా. అయ్యా వినండి జాగ్రత్తగా. ఒక ప్రోడక్ట్ ఒక కంపెనీ వారు ఇస్తే అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనికి నువ్వు వెళ్ళడానికి కంపెనీ చూసుకుంటుందా, లేకపోతే నువ్వేమైనా కష్టపడాల్సి వస్తుందా? చెప్పండి. నీ యాక్సెస్ అంతా ఎవరు ఇస్తారు చెప్పండి? కంపెనీ ఇస్తుంది. నీ యాక్సెస్ అంతా కంపెనీ ఇస్తుంది, అవునా? ఎక్కడెక్కడ ఏమేమి నువ్వు ఇది చూపించు, లోపలికి వదులుతారు, ఇది చూపించు, అక్కడ వదిలే, ఇక్కడ పెట్టేసి అని ఎవరు చెప్తారు నీకు? రెస్ట్రిక్షన్స్ అన్నీ కంపెనీలో చెప్తారు. నీవు దేవుని పని చేయాలనుకున్నప్పుడు, దేవునికి నువ్వు సమర్పించుకుంటున్నప్పుడు, దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు, దేవునికి నువ్వు డెడికేట్ చేసుకున్నప్పుడు, నువ్వు ప్రత్యేకంగా వరముల గురించి అడగాల్సిన పనేం లేదు. అడిగినా తప్పేం లేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అడిగితే తప్పలేదు, ఎందుకంటే ఆత్మ సంబంధమైన వరముల గురించి ఆసక్తితో అపేక్షించమంటుంది. అడగమని కూడా బైబిల్లో ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు. ఓకే, పర్లేదు, వరములను అడగడం తప్పు కాదు. కానీ అడగకపోయినా పెద్ద సమస్య ఏం లేదు. నువ్వు దేవుని పనిలో నువ్వు చేసుకుంటూ పోతే ఎక్కడెక్కడ దేవుడు నిన్ను ఉంచాలనో అక్కడక్కడ వరమునిచ్చి దేవుడు నిలబెడతాడు యేసునామములో. ఆమేన్. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రియులారా, వారు ఈ ఎక్కడైతే దేవుని యొక్క పని విషయంలో ముందుకు సాగడానికి ఇష్టపడుతున్న వాళ్ళు సాగిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు తీసుకెళ్తాడు. ప్రతి కంపెనీలో కూడా ఎక్కడైతే ఏమేమైతే చేయాలో అవన్నీ దేవుడే నీకేమిస్తాడు? ఏమంటారు, ఆ అధికారులు నీకేమిస్తారు? వారే నీకు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళకూడదు అన్నీ చెప్తారు. నువ్వు పెద్దగా దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం, ఒకడు ఏం పేరు ఆయన పేరు? గారెడి. చెప్పండి, అందరు చెప్పండి, ఎవరు ఆయన పేరు? ఏం పేరు? గారెడి సీమోను. ఈ గారెడి సీమోను ఎవరి దగ్గర పెడుతున్నాడు ద్రవ్యము? అపోస్తుల దగ్గర. ఎవరి దగ్గర పెడుతున్నారు? గారెడి సీమోను అపోస్తుల దగ్గర. అపోస్తుల దగ్గర ఏం పెడుతున్నాడంట? ద్రవ్యం, డబ్బులు పెట్టి ఏమన్నాడు తెలుసా? వరము నాకు కావాలా. ఏం కావాలంట? వరం కావాలా. ఇప్పుడు డబ్బులు పెట్టి వరాన్ని కోరుకోవాలని, వరాన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. డబ్బులు పెట్టి కదా, అమౌంట్ పెట్టి, డబ్బులు పెట్టి వరాన్ని కోరుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో డబ్బులను బట్టి వరాలు రావు. డబ్బులు పెడితే వరాలు రావు. ఎలా పొందుకోవచ్చు అని అంటే, దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్టుగా నడుస్తే దేవుడు వరములతో నింపుతాడు. ఆమేన్. అభిషేకాన్ని ఎలా అంటే డబ్బులు ఇచ్చి కొనాలనుకుంటున్నాడు. అభిషేకాన్ని ఎలా పొందుకోవాలనుకున్నాడు? డబ్బులు ఇచ్చి పొందుకోవాలనుకున్నాడు. డబ్బులు ఇస్తే అభిషేకాలు రావు, డబ్బులు ఇస్తే ఆశీర్వాదం రాదు, డబ్బులు ఇస్తే దీవెన రాదు. మరి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే వస్తాయి. ఇప్పుడు ఏమన్నాడు ఈ గారెడి సీమోను అని అంటే, ఈ గారెడి సీమోను ఏమని చెప్తా ఉన్నాడంటే, గారెడి సీమోను ఏమని తెలియజేస్తున్నాడనంటే, ప్రియులారా, ద్రవ్యము పెట్టి నాకు ఇది కావాలి శక్తి అని అంటే, నువ్వు చాలా తప్పటి మార్గంలో అడిగావు. ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడేమో చూసుకో. దేవుని దగ్గర వెళ్ళి పశ్చాత్తాపడు. నీ హృదయం చాలా బహుఘోరమైన కపటము కలిగిన వ్యాధి కలిగినదై ఉన్నది. అంటే నువ్వు స్వలాభమునే ఏం చేస్తున్నావు? అపేక్షిస్తున్నావు. నువ్వు స్వలాభమునే నువ్వు చూసుకుంటున్నావు. నువ్వు స్వలాభమునే నువ్వు ఆశపడుతూ ఉన్నావు. అంటే కొంతమంది జీవితాలు కేవలం డబ్బు కొరకే కదా.
ఆయన ప్రాఫిట్ అయిదాం అనుకోలేదు, ప్రాఫిట్ అయిదాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ప్రాఫిట్ అంటే లాభము కొరకు శక్తిని సంపాదించుకుందాం అనుకున్నాడు. దేవుడు వారికి ఇచ్చాడు, దేవుడు వారిని దీవించాడు, దేవుడు వారిని బలపరిచాడు, కాబట్టి వారు వాడబడుతున్నారు. ఓకే, దేవుడు వాటిని లెక్క అనేది తర్వాత ఉంటుంది, కానీ దేవుని పని కానీ మనము ఎప్పుడు అగెనెస్ట్గా ఉండకూడదు. వాటి విషయంలో స్వస్థతలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, మహత్కాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు తన చిత్త ప్రకారంగా దేవుడు చేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా ఆయన చేస్తూ ఉంటాడు. చేయని దేవునికి స్తోత్రం. కానీ అమ్ముకోవడం అనేది సరి అయింది కాదు కదా. ఖచ్చితంగా దాని విషయంలో దేవుని దగ్గర లెక్క చెప్పాలి కదా. కాబట్టి అది మన పని కాదు, మనకు అవసరం లేదు. ఒక్కరైనా రక్షణలోనికి వచ్చారా, ఒక్కరన్నా రక్షించబడ్డారా, ఒక్కరన్నా దేవుని సన్నిధిలోనికి వచ్చారా, ఒక్కరన్నా మారు మనసు పొందారా అని అంటే ఆయన జీవితంలో ఒక్కరు కూడా మారు మనసు పొందినట్లుగా కనబడతలేదు. ఇప్పుడు ఈ అధ్యాయాలు ఇవన్నీ మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, కానీ ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయన పని చేస్తున్నప్పుడు రిజల్ట్ ఏంటి? అసలు రిజల్ట్ కొరకు చూస్తే రిజల్ట్ కనిపించిందా? అసలు రిజల్ట్ కేవలం దేవుని ప్రణాళిక జరుగుతూ ఉంది, కానీ ఒక్కరైనా ఆయన పక్షంలో నిలబడ్డారా? కొందరైనా ఆయన పక్షంలో నిలబడ్డారా? ఆయన చెప్పింది నెరవేర్చబడింది. బబులోను సామ్రాజ్యం వాళ్ళు వచ్చి కూలగొడతారంటే కూలగొట్టారు, కానీ మరలా ఐగుప్తుకు వెళ్తున్న వారిని కొందరిని అడ్డుపడి ఇక్కడే ఉండండి అంటే కూడా ఇన్ని రోజులు ప్రవచించిన ప్రవచనాలు వారి కళ్ళ ముందు నెరవేర్చిన పడుతున్న అప్పటికి కూడా అయ్యా నేనేం చెప్పాను, నేనేం ప్రవచించాను అని నెరవేర్చబడ్డాయి కదా, ఇప్పుడైనా నా మాట వినండి, ఇప్పటికైనా మీరు ఇక్కడే ఉండండి అని అంటే కూడా తన మాటను వినకుండా ఐగుప్తుకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మరి అంటే ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా జీవితంలో ఎలాంటి ఘనత, ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఏమి లేకపోయినా కూడా దేవుని పనిలో ఆశించినంతగా ఎవరు కూడా తనను ప్రోత్సహించకపోయినా, ఎవరు తన దగ్గరికి రాకపోయినా, తన పరిచర్యలు ఎవరు పట్టబడకపోయినా దేవుని పనిని చేయుటములో ఆయన ఏమాత్రం కూడా వెనుకకు పోలేడు. అంతే, దేవుడికి మహిమ కలుగును గాక. వెనుకకు పోలే. ప్రోత్సహించేవారు లేకపోయినా, బలపరిచేవారు లేకపోయినా, ఆయనకు డబ్బులు ఇవ్వకపోయినా, ఆయన వెనుక నిలబడకపోయినా, అందరూ వెనుకకు లాగినా, కొట్టినా, తిట్టినా, తన్నినా, గుద్దినా, చెరసాల్లో వేసినా, ఎలాంటి బంధకాలలో పెట్టినా దేవుని పనిని విడిచిపెట్టి మాత్రం నడవలేదు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఏం చేస్తుంటారు చెప్పండి? రిజల్ట్ రాకపోయేసరికి నాదేముంది ఇక్కడ, నాదేం లేదు ఇక్కడ, నా పేరేమున్నది అంటే ఎప్పుడు కూడా ఘనతనే కదా కోరుకునేది. అవార్డు రివార్డ్ అనేది దేవుడు ఇస్తాడు. ఎప్పుడైనా దేవుడు ఇస్తాడనే ముందుకు సాగాలి, కానీ సేవకుల దగ్గర, సంఘాల్లో, ఇక్కడ అక్కడ ఎప్పుడు కూడా శాల్వాలు, కిరీటాలు వీటి కొరకు కాదు మనం ప్రయాసపడాల్సింది, వీటి కొరకు కాదు మనము ఆశపడాల్సింది, వీటి కొరకు కాదు. సంఘంలో మనకి శాలువలు ఇవి అన్ని ప్రోగ్రాంలు అన్నీ లేవు. ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇంకా మరీ కాదని లేరు అని అన్నప్పుడు వారికి ఎక్కువగా వాళ్ళ దగ్గర అలాంటిది ఉండకూడదు కదా, వాళ్ళు కప్పినప్పుడు మనం వేసుకుంటాం. కానీ మనము దేవుని పనిలో చేస్తూ ఉన్నప్పుడు మన కట్టబడుతున్న సంఘంలో అలాంటివి ఏ దానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. పెద్ద పాపం లేదు కాబట్టి, దేవుని గణపరచలు కాబట్టి, అనేకులు అదే స్థితిలో ఉన్నారు కాబట్టి, అది పాపం కాదు కాబట్టి, సరే అప్పుడు మట్టుకు అది గౌరవించి మనకి ఇష్టం లేకపోయినా దాన్ని అంగీకరించుకొని సందర్భాల్లో మనం వెళ్తూ ఉంటాం. కానీ మనకు దేవుడిచ్చిన ఈ పరిచయం ఎలాంటి వాటికి తావులేదు. మనకు అవన్నీ అవసరమైన ఘనత, పేరు, ప్రఖ్యాతులు మనకు వద్దు. దేవుడు మనకు కిరీటముని ఇవ్వడానికి మనం సిద్ధపడాలంతే. దేవుడు ఇస్తాడు కిరీటం, మనుషులు కాదు. ఎవరు ఇవ్వాలా? కిరీటం దేవుడు ఇవ్వాలా. ఇప్పుడు చూడండి, ఈ ఇర్మియా ఎంత కష్టములతో దేవుని పరిచర్య, ఎంత కష్టములతో దేవుని యొక్క మాటలు చెప్పాడో మనం చూస్తాం ఇర్మియా గ్రంథాన్ని మనం చదివితే. కానీ ఏ ఒక్కరు కూడా దేవుని వైపు తిరగలేరు, ఎవరు కూడా మారు మనసు పొందలేరు. అయినా తన పనిని ఆపలేదు, అయినా దేవుని పనిని ఆపలేడు. నిజంగా తనకు ఇంకా పైగా ఆయనను కొట్టారు, ఆయనను చెరసాల్లో వేశారు, ఆయన హింసించారు. ప్రియులారా, ఆయన హింసించారు. అయినప్పటికీ దేవుని పని విడిచిపెట్టలేదు. అంటే రిజల్ట్ ఉన్నా లేకపోయినా దేవుడు నీతో చెప్పింది నువ్వు చేయాలంతే. అర్థమవుతుందా? దేవుడు నీతో చెప్పింది చేయాలా. ఇప్పుడు ఈ ఇర్మియా ప్రవక్త, ఒక ప్రవక్త. ఈ ప్రవక్తకు రిజల్ట్ లేదు, అయినా దేవుని పని చేశాడు, అయినా దేవుని పనిలో ముందుకు సాగాడు. పైగా ఇప్పుడు ఎన్ని ప్రవచించినా, ఎన్ని ప్రవచనాలు పలికినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా తెలియజేసినా ఈ ప్రజలు
వినలేరు, ఈ ప్రజలు తెలుసుకోలేరు, ఈ ప్రజలు గ్రహించలేరు. వినలేని దాన్ని బట్టి, గ్రహించలేని దాన్ని బట్టి, తెలుసుకోలేని దాన్ని బట్టి దేవుడు వీరి యొక్క మార్పు అనేది జరగలేని దాన్ని బట్టి దేవుడు వీరిని ఎక్కడ చేశాడు, ఎక్కడ తీసుకెళ్ళాడంటే నాశనమునకు అప్పగించేశాడు. ఎక్కడికి అప్పగించేశాడు? దేవుడు తన సేవకులతో, తన బిడ్డలతో, తన ప్రజలతో, తన యొక్క దాసులతో హెచ్చరికలు పంపిస్తూ ఉంటాడు. మనకు సంఘంలో వస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో ఇలాంటి వాక్యాలు మనం వింటున్నామనంటే దేవుడే మనకేమి ఇస్తున్నాడు చెప్పండి? హెచ్చరికలు. మనం సరి చేయబడడానికి, మనము సరి చేసుకోవడానికి, మన బ్రతుకులను సరి చేసుకోవడానికి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరికలు ప్రభువు మనకు చేస్తూ ఉన్నప్పుడు, ఈ హెచ్చరికలు మనము వింటున్నప్పుడు, ఈ హెచ్చరికలు దేవుడు మనకు చేస్తూ ఉన్నప్పుడు మనము లోబడి మార్చుకున్నట్లయితే ఓకే, కానీ లోబడి మార్చుకోకపోతే ఏంటి మన పరిస్థితి? మనము నాశనంలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? నాశనంలోనికి. ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన మాటలన్నీ ఇర్మియా ప్రవక్త చెప్తే ఆయన హింసించడము కదా, ఆయన దూషించడము చేసి ఆయన చెరసాల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు, కానీ తన మాట ఒకటి కూడా విని మార్చుకోలేరు వారి జీవితాలు కానీ బ్రతుకులు కానీ. ఇంకో మాట చెప్పాలంటే అన్యజనులు ఇర్మియా మాటలను, ఇర్మియా ప్రవచనాలను వారు గుర్తెరిగి అన్యజనులు తనను గౌరవించారు, కానీ దేవుని బిడ్డలు తనను హింసించడం ప్రారంభించారు. అమ్మ వింటున్నారా? ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ ప్రజలు నాశనంలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఈ ప్రజలు నాశనానికి వెళ్ళిపోతున్నారు. ప్రవచించింది ఈయననే, ప్రవచనాలు చెప్పింది ఈయననే, అన్నీ చెప్పాడు కదా. నాశనానికి వెళ్తున్నారు. వాక్యాన్ని పాటించక దేవునికి వ్యతిరేకంగా తిరిగి దేవునికి వ్యతిరేకంగా నడిచి నాశనమునకు వారు అప్పగించబడితే ఈ నాశనంలో ఉన్న వారి కొరకు మరలా ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభా, వారి కరుణించు, వారిని కనుకరించు. నీ మాటలు వారు వినలేదు నిజమే అయ్యా, మీరు తరిమారు నిజమే, మీరు కృపా వాత్సల్యత కలిగిన వారు, మీరు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వారు, నీ ప్రజలను నువ్వు త్రోసేసే దేవుడు కాదు, నీ వద్దకు వస్తే ఎంత మాత్రం త్రోసేసే వాడువు కాదని మరలా తిరిగి దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తున్నాడు తెలుసా? తన ప్రజల కొరకు కన్నీరు కారుస్తున్నాడు. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎవరి కొరకు చెప్పండి? తన ప్రజల కొరకు కన్నీళ్లు గారుస్తున్నాడు. వీపింగ్ ప్రాఫిటా చెప్పండి? కన్నీటి ప్రవక్త. ఏ ప్రవక్త అంట? కన్నీటి ప్రవక్త. ఏమని చేస్తున్నాడు? నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతున్నదంట. ఎలా పారుతున్నది? ఏరులు. ఏరులు అంటే తెలుసా? ఏటి అంటే తెలుసు? ఈ కాలువ వేరు, ఏరు వేరు. ఏరు అనేది కొంచెం పెద్దగానే తెలుసు, తెలియదేముంది, లైవ్లో ఉన్నవారు కూడా తెలుసు. ఏరు అనేది తెలుసు, ఏటి అనేది తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ఏడుకంటే ఎట్లకంటారు కదా, తెలుసు, అవి అన్నీ తెలుసు కదా. ఏరు అనేది తెలుసు, మనందరికి తెలుసు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, ఈయన కన్నీరు ఎలాగున్నాయంట? ఈయన కన్నీరు ఒకటి రెండు చుక్కలు అని చెప్పట్లే, ఏమంట? ఏరులై పారుస్తున్నది అంటే అలా పోల్చాడు. అంటే అంతగా దీవారాత్రములు తను కన్నీరు కారుస్తానే ఉన్నాడు. దీవారాత్రం తన కన్నీరు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు అమ్మ? ఏం చేస్తున్నాడు? తన ఎక్స్పీరియన్స్ అది, తను అనుభవిస్తున్నాడు. ఎవరి కొరకు కన్నీరు కారుస్తున్నాడు తెలుసా? లోబడనొల్లని ప్రజల వైపే. లోబడరు వీళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా తిరిగారు, ప్రవచనాలు వినలేరు, దేవుని మాటను ధిక్కరించారు. ఇలాంటి ప్రజల కొరకు ఈయన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఈయన ఎందుకు ఏడవాలా? ఈయన ఎందుకు కన్నీళ్ళు గార్చాలా? కొన్ని సందర్భాలు అనుకుంటాం, నా కొరకు పాస్టర్ కన్నీళ్ళు గారుస్తారా? అబ్బో అంతుందా ఆయనకి? నాలాంటి వాళ్ళ కొరకు కాల్చడు. ఎందుకు? పాస్టర్ నా గురించి ప్రార్థన చేస్తాడు? అసలు నేను అస్సలు సరిగ్గా నాకెందుకు చేస్తాడు? ఇప్పుడు ఇర్మియా కాలింగ్ కదా, ఇర్మియా కాలింగ్. దేవుడు ఇర్మియాకు పిలిచిన పిలుపు నిజంగా నీకు పిలిచినట్లయితే నువ్వేం చేస్తావు? నువ్వు ఎలా ముందుకు సాగుతావు? ఒకసారి చెప్పు, ఎలాగుంటుంది చెప్పు పరిస్థితి? ఎలా ముందుకు సాగుతావు చెప్పు? చాలామంది దైవ సేవకులు కన్నీటితో ప్రార్థన చేస్తారు. స్టేజ్ల పైనే కాదు, ఎక్కడ పర్సనల్గా ప్రార్థన చేస్తారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. దేవుడు, నేను కూడా ఒప్పుకుంటా, ఏమనంటే
నాకు కూడా కన్నీరు రావు, కానీ దేవుడిస్తే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడిస్తే వాళ్ళ జీవితాలను చూసి కన్నీళ్ళు వస్తాయి. దేవుడిస్తే వస్తాయి, దేవుడు ఇవ్వకపోతే రావు కదా. అంటే భారం అనేది ఇర్మియాకి ఎవరు పెట్టారు? దేవుడే. మరి దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలా? నువ్వు దేవుని సన్నిధిలో పొందుకోవాలి కదా. దేవుని సన్నిధిలో పొందుకోవాలన్నా వద్దా? ఒకసారి ఆలోచన చేయండి. ఉదయకాలం ప్రార్థన చేయమన్నా ఎంతమంది ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు. మీరు నా కొరకు ప్రార్థన చేయండి, కంటిన్యూస్గా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా కదా అని నేను 10 నిమిషాలు చెప్తే ఆ 10 నిమిషాలలో 5 నిమిషాలు ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, 2 నిమిషాలు ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, నాతో పాటు కిందికి వచ్చిన వారు ఎంతమందో నాకు తెలియదు. అవునా? అంటే ఎప్పుడు ఇంత స్వార్థప్రియులు తప్ప, స్వార్థప్రియులు అనాలి ఏమనాలి వీళ్ళకి? స్వార్థం ఏంటో తెలుసా? నేను బాగుంటే చాలు, వాడు ఎక్కడైనా చావు నాకెందుకు, వీడు కాకపోతే ఇంకొకడు, అంతే కదా. అట్లనే మరి ఇంకేంటి పరిస్థితి? ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే నెక్స్ట్ టైం మనకు అవకాశం దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రార్థన అనేది నా కొరకు చేయమనంటే ఎంతమంది 10 నిమిషాలు చేసి ఉంటారు? నిజంగా ప్రేమ కలిగిన వారు, నిజంగా నా మాట మీద గౌరవం ఉన్నవాళ్ళు, నా క్షేమం కోరిన వారు, నేను 10 నిమిషాలు చెప్తే ½ అన్ అవర్ అయినా ప్రార్థన చేసి వెళ్తారు వాళ్ళు. ఆమెన్. ఏమో ½ అన్ అవర్కి దోమ కూడా లేకపోయింది వచ్చాడు. ఈగ కూడా ఉండదు ఇక్కడ ½ అన్ అవర్ తర్వాత కదా. దేవుడికి స్తోత్రం. అదే 10 నిమిషాలు అంటే నేను 10 నిమిషాలు అన్నప్పుడు ఇప్పుడు కొంచెం తినిపో అంటే కొంచెం పెడతారా ఇంటికి వచ్చిన వాళ్ళు? చెప్పండి, ఎంత పెడతారు? ఇంత వేసి ఏం చేస్తారు? ఇంకో కొంచెం అని చెప్పి మొత్తం కడుపు నిండా పెట్టి పంపిస్తారా? లేదు. మరి నిజమైన ప్రేమ ఒక సేవకుని మీద ఉంటే 10 నిమిషాల ప్రార్థన అంటే ఎంతసేపు చేస్తారు? కనీసం ½ అన్ అవర్ చేస్తారు. మరీ ఎక్కువ అంటే 20 నిమిషాలు అయినా చేస్తారు. 10 అంటే అర్థం ఏంటి? 10కి నిమిషం అటు లేదంటే అర్థం. ఇంకో రకంగా చెప్పాలంటే యువతలకి కానీ అవతలకి లేదు అంటాడు కదా దావీదు. ఆ దావీదుకు నాతాను బాణం అవతల పడిందా యువతల పడిందా, దావీదు గురించి మాట్లాడతారు. అలాగా చాలామంది ప్రార్థన యువతలే కానీ అవతలికి వెళ్ళలే. బాణం యువతలే ఉంది, అవతలికి పోలేదంట. అయ్యా వింటున్నారా? ఎంతమంది ప్రార్థన చేస్తారు? మేము పర్సనల్గా చేస్తాం. మీరు చెప్పినప్పుడే చేయాలా? రోజు చేస్తాం మేము. ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇవన్నీ దేవుడి సన్నిధిలో ఇవన్నీ అవసరం లేదు. నేను చెప్పినప్పుడు చేయడమే ఆశీర్వాదం. అది ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పినప్పుడే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు బిర్యానీ చేసి ఈరోజు తినడానికి రమ్మంటే రేపు వస్తే పాసిపోయింది పెడతారు. మళ్ళీ ఎప్పుడు తినమన్నారు అప్పుడు తినాలా, ఎప్పుడు చేయమన్నారు అప్పుడే. అంటే నీకు తెలియాలా, మీ సంఘంలో చేయాలా, ఇక్కడికి వచ్చే చేయాలా, ఇక్కడ ప్రార్థన చేస్తేనే మేము చేసినట్లా, ఇక్కడ 20 నిమిషాలు చేస్తేనే మీకు ప్రేమించినట్లా, లేకపోతే లేనట్ట. ఇవన్నీ డైలాగ్స్ వద్దు. నీ మైండ్లోనికి రావద్దు యేసునామములో. ఆమేన్. నీ తలంపులోనికి రావద్దు. లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు కదా. ప్రార్థన వచ్చి నేను అన్నాను ప్రార్థన చేసి వెళ్ళండి నా కొరకని అంటే, పాపం నాకంటే ముందుగా వెళ్ళిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? నాకంటే ముందుగా ఏం పడిపోయిందో. మళ్ళీ నేను ఉంటే సాయంత్రం 4 గంటలకు 6 గంటల వరకు 7 గంటల వరకు ఉంటారు కదా, ప్రార్థన చేసుకుని వెళ్తారు. లైవ్లో ఉన్నవారు నీ గురించే, మీ కొరకే చెప్తున్నా, నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లే. మళ్ళీ నా గురించి చెప్తాను అంటే మళ్ళీ ఇది ప్రత్యేకమైనది ఎందుకు ఇవన్నీ? అయ్యా వింటున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, లైవ్లో ఉన్నవారు మీ కొరకే, ఇంకెవరి గురించి చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఏవో పనులు ఉండొచ్చులే, వాటిని పక్కకు పెడదాం. చూడండి, కనీసం ప్రార్థన చేయలేదని అంటే, మొరపెట్టలేదంటే, విజ్ఞాపన చేయలేదంటే, మరి నువ్వు నీ కన్నీళ్ళు అనేటివి, అయ్యా నీ కన్నీళ్ళు అనేటివి ఎవరి కొరకు కారుతున్నాయి? ఎవరి కొరకు కారుతున్నాయి? నీ కన్నీరు నీ కొరకు కారుతున్నాయి అంతే. నీవు స్వార్థప్రియుడవు, స్వార్థప్రియురాలువు కనుక నీకు కష్టం వస్తే కారుతాయి, కానీ పరాయి వారికి కష్టం వస్తే నీకు కన్నీళ్ళు రావు. ఇతరులకు కష్టం వస్తే కన్నీళ్ళు తెప్పిస్తావు, కానీ కన్నీళ్ళు నీకు రావు. అయ్యా వింటున్నావా బ్రదర్? అర్థమవుతుందా? ఎప్పుడైనా కన్నీళ్లతో ప్రార్థన చేసినావా? నీ బ్రతుకునకు, నీ ఆత్మీయ జీవితానికి, నువ్వు రక్షింపబడిన దానికి, నువ్వు బాప్తిసం పొందుకొని ఇన్ని సంవత్సరాలు అయింది కదా, 1-2 సార్లు వదిలేయి. ఆ 1-2 సార్లు ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఇస్తే నువ్వు ఏడుస్తావు ఖచ్చితంగా, దాన్ని వదిలేయి, దాన్ని పక్కన పెట్టు. దాని గురించి కాదు నేను చెప్పేది. దేవుని యొక్క భారముతో, దేవుని యొక్క సన్నిధానములో నశించిపోయే వారి కొరకు కన్నీరు గార్చిన దినములు నీకున్నాయంటావా? ఉన్నాయా లేవా? కన్నీరు ఆయనది ఏరులై పారిందంట. కనీసం నీది కనీసంలో కనీసం
వాగులు గీగులు వద్దు, కానీ ఏమంటారు, చిన్నగా ఏదో ఒక చుక్కలు, ఒక ఒక్క వ్యక్తి రక్షణ కొరకు నీ జీవితంలో ఒక ఎన్ని చుక్కలు కాల్చినావు. నీ కుటుంబం, నీ పిల్లల గురించి పక్కన పెట్టు. ఎందుకంటే పిల్లల గురించి ఏడ్చేటోళ్ళు మోకరించక కాదు, ఊరికే నిలబడి కూడా ఏడుస్తారు. దాన్ని లెక్కలేదు అది. దేవునికి స్తోత్రం. నిలబడి కూడా ఏడుస్తారు, ఏడబోతే ఆడ ఏడుస్తారు. దాంట్లో ఏమో చెప్పండి. ఎందుకంటే పిల్లలు కదా, రక్త సంబంధం కదా. దానికి ఏం లేక నశించిపోయే రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచాలు ఎన్ని కన్నీరు గార్చావు. అమెరికాలో ఎలక్షన్ జరిగినాయి, ఎంతమంది కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. నీకు భారము బాధ్యత అనేది లేదు అసలు. దేవుని వాక్యం ఆ స్థలంలో, ఆ ఏరియాలో కరువు అయిపోయి, దేవుని యొక్క సన్నిధి కరువు అయిపోయి, ఎవరు పడితే వాళ్ళు ఏలుబడి ఎక్కడ పడితే అక్కడ దేవుణ్ణి విడిచిపెట్టి చేస్తూ ఉన్నప్పుడు కనీస బాధ్యత లేదా? న్యూస్ చూస్తావు, నీకు అంత తెలివి లేదా? నాకు అర్థం కాదు. 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా ఆమేన్. ప్రార్థన చేసావా? 2 చేతులు పైనకి ఎత్తి, ప్రభువా ఆ ప్రాంతాన్ని దర్శించని బాధ్యత లేదా? ఇప్పుడు అమెరికా యొక్క ప్రెసిడెంట్ అందరికి, అన్ని దేశాలకు ఎందుకు అవసరం అంటే, అన్ని దేశాలపైన అది ఇంపాక్ట్ చూపిస్తుంది కనుక మనం ప్రార్థన చేయాలా. మన దేశం, మన భారతదేశం కొరకు నిత్యం ప్రార్థన చేయాలా. అధికారుల కొరకు నిత్యం ప్రార్థన చేయాలా. మరి ఆ దేశం నశించిపోతూ ఉంటుంటే, ఎవరు పడితే వాళ్ళు ఏలుబడి చేస్తూ ఉంటుంటే, భక్తిహీనులు ఏలుబడి చేస్తూ ఉంటే, భక్తులు కాకుండా, దేవుని బిడ్డలు కాకుండా ఏలుబడి చేస్తూ ఉంటుంటే, దాని ఫౌండేషనే భక్తితో ప్రారంభించబడింది కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నది మీకు అర్థం కావట్లేదు. ఆ న్యూస్ చూస్తూ ఉంటారు. మరి ప్రార్థన చేశారా? ఎంతమంది ప్రార్థన చేసి ఉండొచ్చు? ఎంతమంది? సరే, ప్రార్థన అంటే నేను చెప్పినందుకు, ప్రభువా అమెరికాను దీవించు, భారతదేశం దీవించు, రక్షించు, కాపాడు దేవా, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. కళ్ళు తెరిచి ఇంకేమున్నాయి? అన్నిటినీ పేరు దాచుకుంటా, ఇదంతా బాగాలేదబ్బా అని చెప్పి లిస్టు పట్టుకొని భారతదేశమును, అమెరికాను, ఏమంటారు, రష్యాను, ఇంకేమంటారు, అన్ని పేర్లు చదివేసి లాస్ట్ యేసు నామములో ఇవన్నీ రక్షించబడును గాక. మస్తు భారం ఉంది నీకు. అదే కదా అద్భుతం. మనం మ్యాప్లు ఇచ్చాం కదా కొత్తగా, మ్యాప్ల గురించి మాట్లాడినాం కదా. యేసు నామములో అంతే దీవించేవాడు. అది చెయ్యండి. మ్యాప్ పైన చేతి పెట్టి ప్రార్థన చేయడం చేయండి. కానీ మ్యాప్ పైన చేతి పెట్టి ప్రార్థన చేయడం చేయండి. అయితే వినండి, ఆ మ్యాప్లో ఉన్న కొన్ని ప్రాంతాల కొరకు, నశించిపోతున్న ప్రాంతాల కొరకు కన్నీరు కార్చండి. ఎప్పుడైనా కన్నీరు కార్చావా నువ్వు? ఒక్కోసారి లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు, ఎవరి కొరకు ఏడుస్తావు? నీ కొరకు నువ్వే ఏడుస్తావు అంతేనా? నీ కొరకు, నీ బ్రతుకు ఎప్పుడు నీ ఏడిపే. ప్రభువా నన్ను తృణీకరించారు నాయన, ఎక్కడ నేను తృణీకరింపబడను అక్కడే నేను హెచ్చిస్తానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం. ఇదేనా నీ ఏడుపు? అంత ఎప్పుడు ఇదే నీ ఏడుపు, నీ బ్రతుకు, నీ ఏడుపు ఇదే. మారదు, నీ ప్రార్థన మారదు, నువ్వు మారవు, ఎప్పుడు ఒకటే. దేవా తలగా నియమిస్తా అన్నావు కదా నాయన, ఎక్కడ పోయింది నాయన తల లేకుండా మొన్న తింటున్నాను నాయన అంటావేమో నువ్వు. నాకు తలకాయ కావాలి నాయన, అదే మేక తలకాయ నా కానికే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయ్యా వింటున్నారా? ఏమని ప్రార్థన చేస్తావు? అసలు నీ ప్రార్థనలోకి అర్థం ఉందా? అసలు నువ్వు భక్తుడేవేనా? దేవుని ప్రజలంట మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతారంట యేసునామములో. ఆమేన్. అప్పుడు అవన్నీ నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. వెనకాల పరిగెత్తుకుంటూ రావాలని ప్రార్థన చేస్తే నీతిని, రాజ్యాన్ని వెతికినట్లు కాదు. ఇలా నీకు ఎప్పుడు అర్థం కాలేదు కదా ఇది? దేవుడికి స్తోత్రం. ఈ టైం ఎప్పుడు అర్థం కాలేదు కదా? నీతిని, రాజ్యాన్ని వెతికితే అవన్నీ నీ వెనకాల వస్తాయి. అర్థమైందా? నీతిని, రాజ్యాన్ని వెతికితే అప్పుడు అన్ని నీ వెనకాల వస్తాయి. అన్ని వెనకాల రావాలని నీతిని, రాజ్యాన్ని వెతికితే నీతిని, రాజ్యాన్ని వెతికినట్లు కాదు అది. అర్థమవుతుందా? నువ్వు న్యూట్రల్గా నువ్వు ప్రభు సన్నిధిలో వెళ్తూ ఉంటే వస్తాయి. దానిపైన కాన్సన్ట్రేషన్ లేకపోతే వస్తాయి, దానిపైన ఆలోచన లేకపోతే వస్తాయి. అంతేగాని దానిపైనే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని నువ్వు ముందుకు సాగితే నీకేమొస్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, ఇతరుల యొక్క క్షేమకరమైన. ఏమంట? నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారింది. ఏరులుగా అంటే ఏరులై పారింది. ఎన్నిసార్లు చెప్పాలా? నీ యొక్క జీవితంలో అంటాడు కదా, అయ్యా సొదొమ గొమొర పట్టణంలోకి వార్త వింటే వాళ్ళు రక్షించబడేటే అంటాడు యేసుప్రభు. అయ్యా నీకంటే అయ్యా కొరజిన ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ గతి ఓర్వ తగినదై ఉండును అన్నట్టుగా
మన బ్రతుకులు అయా అనేక రాష్ట్రాల్లో దేవుని బిడ్డలు హింసించబడతా ఉన్నారు. కన్నీరు ఎప్పుడు రాలేదు నీకు కదా? పక్క రాష్ట్రాల్లో దేవుని యొక్క పరిచర్యలు, మందిరాలు కూలగొట్టబడి దేవుని యొక్క సన్నిధిలో అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతూ ఉంటే, సేవకులను చంపుతూ ఉంటుంటే, కొడుతూ ఉంటే నీ కంటికి రాదు, నీకు ఆలోచన రాదు. కనీసం డైలీ వారి కొరకు ఉపవాసం ఉండాలి. నీ బ్రతుకు దినం అంతా కూడా డైలీ 1 hour ఈ హతసాక్షులు అవుతున్న కుటుంబాల కొరకే కదా. ఏ ఏరియాలో అయితే, ఏ ప్రాంతాల్లో అయితే దేవుని బిడ్డలు హింసించబడుతున్నారో ఆ ప్రాంతాల కొరకే ప్రత్యేకంగా ఎన్నుకొని కన్నీరు కార్చాలని నీకు కొంచెము కూడా భక్తిలోనికి రావట్లేదని అంటే నువ్వు ఏ స్థాయి భక్తి చేస్తున్నావు? అసలు నువ్వు నిజంగా పరలోక రాజ్యానికి వెళ్తావా? ఒక క్వశ్చన్ నువ్వు వేసుకో. నీవు ఇతరుల ఇతరుల యొక్క పరిస్థితులు, దేవుని బిడ్డల యొక్క శ్రమను నువ్వు చూసి కన్నీళ్ళు కార్చలేకపోతే, నీవు ప్రభుత్వంలో కన్నీరు అనేది రాకపోతే నువ్వు 100% నేను చెప్తున్నా, దేవునితో నీకు సంబంధం లేదు. ఖచ్చితంగా చెప్పగలను ఈ మాట. దేవునితో సంబంధం లేదు. బైబిల్ ఏమంటున్నా తెలుసా? అంచె దినంలో నీవు ఏముంటా? అపాయకరమైన దినములు వస్తున్నాయి. ఏంటి అపాయకరమైన దినములు తెలుసా? మనుషులు స్వార్థప్రియులుగా ఉన్నవారు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు? నువ్వు ఎదగవా? ఇంకా అక్కడే ఉంటావా? అదే ఏరియాలో ఉంటావా? అదే స్థలంలో ఉంటావా? ఎక్కడేసిన గొంగళలో అక్కడే ఉంటావా? ఇతరుల కూడా కన్నీరు కార్చే పరిస్థితి. ఈరోజు చెప్పాను కదా, మా అంటే 2 వారాలు, మా అనకపోతే 2 రోజులు, మా అంటే 2 వారాలు, మా అనకపోతే 2 రోజులు. 2 రోజులు ఏదో ప్రార్థన చేస్తారు, మా అనకపోతే. మా అని చూద్దాం, 2 వారాలు చేస్తామేమో అంతే. మళ్ళీ తర్వాత పక్కకు పోయినాయి. అసలు భారం లేదు, బాధ్యత లేదు. అసలు నువ్వు క్రైస్తవుడవేనా? నా జనుల యొక్క, ఎవరి జనులు అంటే నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా, నీ జనులు నాశనం అయిపోతున్నారు, నీ జనులు తగ్గిపోతున్నారు, నీ జనులు ఇదిగో హింసించబడుతున్నారు. నీ ప్రజలు, దేవుడు నీతో పాటు రక్షణలో నడిపించిన రక్త సంబంధికులు నశించిపోతూ ఉంటుంటే, హింసించబడుతూ ఉంటుంటే నీ కంటికి నిద్ర ఎట్లాగ వస్తుందో సార్? చెప్పు గట్టిగా. అమ్మ వింటున్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ బ్రదర్ వింటున్నారా? అర్థమవుతుందా బ్రదర్? చెప్పండి, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు మీరు? చెప్పండి, ఎన్ని గంటలు ప్రార్థన? పక్క రాష్ట్రంలో గురించి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? యూట్యూబ్ చూడరా? చూస్తారు. న్యూస్ చూడరా? చూస్తారు. ఎక్కడెక్కడ ఏమేమో చూస్తున్నారు. అన్ని ప్రపంచమే చేతిలో పెట్టుకొని ప్రార్థించలేని స్థితిలో ఉన్నావనంటే నీకు దేవునితో కనెక్షన్ లేదు. నువ్వు చస్తే పరలోక రాజ్యానికి 100% వెళ్ళవు. ఇది నా గ్రీన్ పెన్ ఉన్నది దీని విషయంలో. చెప్పు గట్టిగా, 2 చేతుల పైకి. దీని విషయంలో ఏం పెన్ ఉన్నది? నేను సంతకం పెడతా, నువ్వు వెళ్ళవా అని గ్రీన్ పెన్తో. దీని విషయంలో దేవుడు ఇచ్చాడు నాకు. ప్రైజ్ ద లార్డ్. మనుషులు ఇచ్చింది కాదు, ఎవరు ఇచ్చారు? అది నీ కంటికి కనబడదు కానీ కన్ఫర్మ్ చెప్తా. నీవు ఈ పరిస్థితులలో ప్రార్థన అనేది, నువ్వు కన్నీళ్ళు, ఇప్పుడు ఎవరికి వస్తాయి కన్నీళ్ళు? దేవుని బిడ్డలకే వస్తాయి, వేరే వాళ్ళకి రావు కన్నీళ్ళు. వస్తాయా? అంటే కన్నీళ్ళు అంటే మరి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళందరూ ఏడ్చేటోళ్ళు అందరూ దేవుని బిడ్డలు అట్లా కాదు. మళ్ళీ నీ బాధను బట్టి ఏడుస్తే దేవుని బిడ్డలు. నేను దాని కొరకు చెప్పట్లే. భారము, దేవుడు పెట్టే భారం అది డిఫరెంట్. ఆ భారం కొరకు ప్రార్థన చేయి. నార్మల్ విశ్వాసిగా క్రైస్తవుని ఎలాగుంటావు? కన్నీరు గార్చే పరిస్థితి లేదు. ఎప్పుడు ప్రభు సన్నిధిలో వారు ప్రజలు నశించిపోతున్నారు, హింసించబడుతున్నారు. అనవసరంగా ఏవేవో చట్టాలు తీసుకొని వచ్చి అనేక ప్రాంతాలు, అనేక స్థలాలు, అనేక దేశములలో దేవుని బిడ్డలను చెరసాల్లో ఉంచుతున్నారు. నీకు ఇంకా భారం లేదా? నువ్వు నిద్ర మేలుకోవా? లెమ్ము తేజరులు మన ఎందుకు అన్నాడు అనుకుంటున్నావా? ఆయన ఇదిగో ఈ నిద్రల నుంచి లెమ్మంటున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళేమో లెమ్ము తేజరులు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా అయిపోయింది, నేను లేవస్తా, ఇంకా అయిపోయింది, నేను ప్రకాశిస్తా, నాకు డబ్బులు వస్తాయి, కారు వస్తుంది, బంగ్లా వస్తుంది, బిల్డింగ్లే కట్టుకుంటారు. ఈ యొక్క మైండ్ సెట్ మారాలా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మైండ్ సెట్ మారాలా? అంటే నువ్వు అంత గ్రేటా? నేను ఎందుకు గ్రేట్? నేను ఎప్పుడైనా చెప్పుకున్నానా? ప్రైజ్ ద లార్డ్. నీకు అంత ఆలోచన రాకుండా ఉంటాయా? నాకు ఆలోచనలు రాకుండా ఉంటాయా లేదు తర్వాత సంగతి. కానీ ఆలోచనలన్నిటినీ జయించడానికి కృపనిస్తున్న దేవునికి స్తోత్రం అని చెప్తాను నేను. ఆమేన్. వాక్యము ఏమైతే ఉందో, ఈ వాక్యము లోక సంబంధమైన వాటిలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, నడిపిస్తాడు ఆయన, ఆశ లేకుండా. ఉదయకాలం పాట పాడుకున్నాం కదా, మరువదే నన్నెల్లప్పుడు కృప,
మాణిక్యమనులను మరిపించనే కృప, మరువదే నన్నెల్లప్పుడు కృప. మాణిక్యమనులను మరిపించనే కృప. ఏం మరిపించిందంట? మాణిక్యమనులను ఎవరు మరిపించారంట? కృప. దేవుడు మనకు లోకంలో ఉన్న వాటిని మరిపించేట్లుగా చేస్తాడు. ఆమేన్. ఆశ ఉండకుండా చేస్తాడు. దేవునితో సహవాసం ఉన్నప్పుడు, దేవునితో సహవాసం ఉన్నప్పుడు, అమ్మ ఎవరితో సహవాసం ఉన్నప్పుడు? దేవునితో సహవాసం ఉన్నప్పుడు, దేవునితో సహవాసం ఉన్నప్పుడు నీ నోరు కంట్రోల్లో ఉంటుంది. ఎలాగ ఉంటుంది చెప్పండి? నీ నోరు ఎలా ఉంటుంది? నీ నోటికి మిక్సర్ పెట్టినట్టు ఉంటుంది. మిక్సర్ అన్ని కంట్రోల్లో వదులుతారనమాట. ఏ మిక్సరు? ఇంట్లో పల్లీళ్ళు మిక్సీ పట్టేది కాదు. ఇప్పుడు సౌండ్ మిక్సర్ ఏదైతే ఉందో కంట్రోల్ అయిపోతావు అనమాట. అంత గొప్పగా ఉంటుంది. దేవునితో సహవాసం ఆ స్థాయిలోనికి నిన్ను తీసుకెళ్తుంది. నీవు ఊరికే కసురుకుంటావు, అరుస్తావు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు అంటే నీకు దేవునితో ఏమీ లేదు. చెప్పండి, చెప్పండి, ఏమి లేదు. వినండి, ఊరికే వచ్చి ఊరికే పోవడం కాదు, కొంచెం మార్పు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అన్న సాయంత్రం సర్వీస్కి తక్కువ వస్తున్నారు, నువ్వు ఇట్లా తిడతావని. వస్తారా? నాకేం, దేవుడికి స్తోత్రం. అందుకే లైవ్లో 28 మంది ఉండే వాళ్ళు ఒక్కసారి టప్పున పడిపోతే నాకేం అంటే అందరు రావాలని చెప్పి దేవుడిని దీవిస్తున్నాడు, తాకుతున్నాడు, విడుదలిస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇవేనా? ఇవి నిలబడాలంటే మరి సరి చేయబడాలి కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అలా నడిపించినప్పుడు అలా నడుస్తాం, ఇలా నడిపించినప్పుడు ఇలా నడుస్తాం. నీకు అన్ని కావాలా, అది కావాలా, ఇది కావాలా. ప్రైజ్ ది లార్డ్. 2 కావాలా. మార్పు రావాలా. దేవునికి స్తోత్రం. మార్పు రావాలంటే ఎవరో వినబడుతున్నది, మళ్ళీ ఎవరో రావాలని. ఆ మార్పు కాదు, నేను దేవునికి స్తోత్రం కలుగును కాక. మార్పు రావాలంటే ఎవరు రావాలంటే మరి వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు రావాలా. దేవుడే చేస్తాడు మార్పు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతుల పైనకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన. అమ్మ వింటున్నారా? ఉట్టిగా వచ్చి ఉట్టిగా వెళ్తే నువ్వు నష్టపోతావు, నీ టైం వేస్ట్. ఈ టైం నువ్వు లోకంలో పెట్టు, నువ్వు 100% వర్ధిల్లుతావు. 100%. దేవుని పూర్తిగా వదిలే. ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నిజం చెప్తున్నాను. ఈ టైం వేస్ట్ చేసుకోకు. ఇక్కడ వచ్చి 2 గంటలు ఆరాధన చేసి నేను భక్తిలో ఉన్నా, ఈ భ్రమలో ఉండకు. వదిలేసా, మొత్తం వదిలేయి, అక్కడ వెళ్ళిపో. ఖచ్చితంగా నువ్వు బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టేస్తావు అంతే. నా మాట అర్థమవుతుందా? వస్తున్నావా? మారు అంతే. దేవుడు దీవిస్తాడు, పరలోక రాజ్యానికి ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నావు. అయ్యా నేను నాకు టైంపాస్ కొరకు పొద్దున సాయంత్రం నేను ఇక్కడ నిలబడలే. మీరు కూడా టైంపాస్ ఇక్కడ రాలేరు. లైవ్లో ఉన్నవారు మీరు కూడా టైంపాస్ ఇక్కడ రాలేరు. దేవుని మాటలు వినాలనే కదా. టైంపాస్ కాదు ఇది. సంతోషంగా ఉండు, నవ్వుతూ వాక్యం విను, ప్రశాంతంగా ఉండు, సరి చేసుకో, దేవుని రాకడ కొరకు సిద్ధపడు. హల్లెలూయా. గొంతులు పోను, డబ్బులు, ఎంతోమంది కానుకలు, ఆఫరింగ్, వాళ్ళు దేవుని కొరకు, దేవుని పని కొరకు మారాలి, ఇతరులు రక్షణలోనికి రావాలా, ఎంతో త్యాగముతో ప్రభు పని చేస్తూ ఉంటున్నారు కదా. ఇక్కడ కూడా రాత్రింబగళ్ళు నిద్ర మానుకొని ఇవన్నీ సిద్ధపరిచి, ఇవన్నీ ఊడ్చి దూడ్చి పెయింట్ వేసి ఎన్నో రకాలుగా నిద్రలు మానుకొని ఆహారంలో అది అంటే మీకు కాదు, ఆహారం దూరం నుంచి వచ్చిన వారికి. ఎందుకొరకు ఇవన్నీ? పని పాట ఏం లేదనుకున్నారు. వారు జాబ్ చేసేవాళ్ళు, వారు పని చేసుకునే వాళ్ళు, రాత్రింబగలు వారు కూడా కష్టపడేవారు. దేవుని సన్నిధిలో ఎందుకు వస్తున్నారు, ఎందుకు కష్టపడుతున్నారు? ఖచ్చితంగా మార్పు అనేది రావాలా. నువ్వు విని బ్రతుకు మారతలేదంటే, నీ కుటుంబంలో ఏమాత్రం మార్పు చెందుకోవట్లేదనంటే, నీ నోటిని కంట్రోల్లో పెట్టుకోవట్లేదంటే నువ్వు వచ్చి వేస్ట్ అంటున్నా. రాకూడడం మంచిది. నేను ఇండైరెక్ట్ ఇవన్నీ కాదు, డైరెక్ట్గా చెప్తున్నా. దిగిన తర్వాత నేను ఎందుకంటే సంఘం దేవుంది, ఇది దేవుని హెచ్చరిక. ప్రైజ్ ద లార్డ్. విన్నారా? నేను పర్సనల్గా ఎవరికి సంఘం ఆపు అని అన్నా. ఎందుకు చెప్పండి? సంఘం నాది కాదు. ఇవన్నీ దేవుని హెచ్చరికలు. ఇక్కడ పులిపీట పై నుంచి వస్తున్న మాటలు దేవునివే. దేవునిగా రిసీవ్ చేసుకో. ప్రభా, నీ ప్రజలకు నువ్వు గద్దిస్తున్నప్పుడు సాతానుడు గాడు ఆటంకపరుస్తున్నాడు, వాడికి గద్దింపు అవసరం లేదు, వాడు తొలగిపోవును గాక. ఒక వ్యక్తి మారితే గద్దింపు కలిగిన వాక్యం వింటే వాడు ఎన్నో ఆటంకాలు తీసుకొస్తాడు. వాడు శత్రువాడు. మారాలి మనం.
ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు చెప్పు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని రోజులు ప్రార్థన చేసావు? వింటున్నారో? ఒక మాట చూడండి ప్రియులారా, హిజ్కియాకు వ్యాధి కలిగితే అబ్బా కన్నీరు కార్చిపోయినది. హిజ్కియాకి వ్యాధి వచ్చిందా? ఏ వ్యాధి అంట? మరణకరమైన వ్యాధి. మరణకరమైన వ్యాధి వస్తే హిజ్కియా కన్నీరు కార్చాడా లేదా చెప్పండి? ఏమన్నాడు దేవుడు వచ్చి ఏమన్నాడు హిజ్కియా దగ్గరికి ప్రవక్త ద్వారా? నువ్వు కన్నీరు విడుచుట నేను, నీ ప్రార్థన నేను అన్నాడా? రైట్. దేవుడు స్వస్థపరచడా లేదా? దేవుడు విడిపించడా లేదా? దేవుడు క్షేమం ఇచ్చడా లేదా? నెక్స్ట్ బాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు హిజ్కియా వారు ఏం చూశారు? మొత్తం చూపించాను, ఏది మిగలలే. అల్మార్లో పాత చీరలు, కొత్త చీరలు, చిలకపచ్చ చీర, బ్లూ కలర్ చీర, జీన్స్ ప్యాంట్, టోడ్ జీన్స్ అన్నీ చూపించా. దేవుడికి స్తోత్రం. కడెము, రింగు, తులము, హాఫ్ తులము, మాసం అన్నీ చూపించా. ఏది మరుగు చేయలేదు అయ్య గారు, అన్నీ చూపించేసిన. లోపల నల్మారాలు, పైన నల్మార, కింద ఉన్నాయి అన్నీ, ఏ రింగు, మాసాలు వదలకుండా చూపించేసా. కడేమో మా చిన్నప్పుడు మా నాయన ఏం పెట్టాడు, అమ్మమ్మ ఏం పెట్టాడు, నాయనమ్మ ఏం పెట్టాడు, అన్నీ చూపించా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మరుగు చేయలే. ప్రైజ్ ద లార్డ్. ఏది మరుగు చేయలే, అన్నీ చూపించా. అన్నీ ఎలాగైతే చూపించావో అలాగే బబులోన్ నుంచి వస్తాడు ఒకడు, అన్నీ ఎత్తుకపోతాడు అన్నాడు. అన్నీ ఎత్తుకపోతాడు అంటే ఎప్పుడు జరుగుతుంది ఇది? వింటున్నారా? 2 చేతులు పనికి ఎత్తాం. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. బబులోన్ నుండి వచ్చాడు ఒకడు, వాడు ఎత్తుకపోతాడని అంటే ప్రభు ఎప్పుడు జరుగుతుంది? నీ కాలంలో కాదు, నా కాలంలో జరగకపోతే పర్లేదు నాయన, నేను సేఫ్ కదా. నీ కుమారులు ఏం చేయబడతారు తెలుసా? ఆ సామ్రాజ్యంలో నపుంసకులుగా పట్టబడతారు, చెరలోనికి వెళ్ళిపోతారు, దాసులుగా పట్టబడతారు. నేను కాదు కదా. ఓకే, ప్రార్థన అవసరం లే, ఫాస్టింగ్ అవసరం లే. తనకు బాగలేకపోతే ఫాస్టింగ్, తనకు బాగలేకపోతే కన్నీళ్ళు, తనకు బాగలేకపోతే విజ్ఞాపన. చూడండి, తన రాబోయే తరము కొరకు ఏమొదిలాడో తెలుసా? శాపాన్ని వదిలేసిపోయినాడు. పశ్చాత్తాపడలేడు దాని విషయంలో. ఒకవేళ పశ్చాత్తాపడితే దేవుడు కనికరించేవాడేమో. బబులోనులోనికి వాళ్ళు వెళ్ళేవారు కారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి ఎంత స్వార్థంగా వెళ్ళిపోయింది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా జనులో కలిగిన నాశనం నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతున్నది, ఏరులుగా పారుతున్నది. నీ కన్నీరు ఎలా పారుతున్నది? దేని కొరకు పారుతూ ఉన్నది? నీ కొరకే కదా. నీకు రోగం వచ్చిందని, నీకు సమస్య వచ్చిందని, నీకు ఇబ్బంది వచ్చిందని. వింటున్నారా? నీ రాబోయే వారి తరం కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేసావు? నీ పిల్లల కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేసావు? ఇవన్నీ నీకు అవసరం లేదు కదా. ఇవన్నీ నీకు అవసరం లేదు కదా. పిల్లరా వినండి, ఇర్మియా నా జనులకు కలుగు ఏమంట? నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దైవజనుడు తెలుసా? ఏమని చేస్తాడో తెలుసా ప్రార్థన? ప్రభా, నా జనులలో హతులైన వారి కొరకు నా తల జలమయముగా, నా కన్నీళ్ళు నీటి ఊటగా మారునుగాక అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఎక్స్పీరియన్స్లో ఈయన ఉన్నాడు కనుక సంఘానికి ఏం చెప్తాడు తెలుసా? సియోను కుమారి, నది ప్రవాహం వలె నీ కన్నీరు పారనిమ్ము. ప్రైజ్ ద లార్డ్. అంటే కన్నీటి ప్రార్థన చెయ్యు అంటాడు. ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలంట? కన్నీటి ప్రార్థన చేయాలా? ఏ ప్రార్థన చేయాలా? కన్నీటి ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. కన్నీటి ప్రార్థన చేయాలా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన దేవుడు చేయమని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ హతులైన వారి కొరకంట. ఎవరి కొరకమ్మా? హతులైన వారి కొరకు. లేక సమస్యలు, జనులు నాశనమును చూసి, అంటే కొంతమంది ఇతరుల యొక్క నాశనాన్ని చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? బాగైంది అనిపిస్తుంది. బాగైంది, మంచిగా అయింది, వానికి తగిన శాస్త్ర జరిగింది, వానికి అట్లనే కావాలి బ్రదర్. వాడు లేకపోతే ఎగిరెగిరి బండి తోలిన
నా ముందే, నిన్నగాక మొన్న పుట్టాడు, నా కళ్ళ ముందే పుట్టాడు, నా కళ్ళ ముందు చీముడు తుడిచాడు, నా కళ్ళ ముందు షార్ట్లు వేసుకొని తిరిగాడు, ఇప్పుడేదో ప్యాంట్ వేసుకొని నా ముందే విర్రవీగుతూ ఉన్నాడు. బాగైంది వాడికి. ఏమైందంట? బాగైంది. చూడండి, వింటున్నారా? బాగైంది అని చెప్పి ఏం చేస్తున్నారు? నాశనమును చూసి ఏం చేస్తున్నారమ్మా? నాశనమును చూసి సంతోషిస్తున్నారు. కానీ నాశనం చూసి సంతోషించే వారంగా కాదు, మనము కన్నీరు కార్చి వారి రక్షణ కొరకు మొరపెట్టుదుముగాక. 2 చేతులు పైనకి శబ్దం గట్టిగా ఆమేన్. అందరూ ఎత్తాలా? చెప్పండి, 2 చేతులు పైనకి ఎత్తండి. హల్లెలూయా గడికి చెప్దాం. హల్లెలూయా గడికి చెప్దాం. హల్లెలూయా. లైవ్లో ఉన్నవారు కూడా, నా జనులు కదా, నాశనము చూసి నా కన్నీళ్ళు ఏరులై పారుచున్నది. ఏరులుగా పారిందంట. నీ యొక్క కన్నీళ్ళు ఏరులుగా పారుతుందా? ఎవరి కొరకు పారుతుంది? దేని కొరకు పారుతుంది? నీ కొరకేనేమో. కానీ నువ్వెంత స్వార్థప్రియులు ఒకసారి ఆలోచించి. ఈ వర్తమానం ఎంత శ్రేష్టమైంది అని అంటే నేను చెప్పలేను. వేలు లక్షలు ఖర్చు పెట్టినా ఇలాంటి వర్తమానాలు నీకు దొరుకుతాయంటే దొరుకుతాయేమో, కానీ మరి ఏమో, ఇంకా నేను దాన్ని ఎవరిని పోల్చలేను. ఇంకా ఖచ్చితంగా ఇది వాల్యుబుల్ మెసేజ్. ప్రైజ్ ద లార్డ్. వాల్యుబుల్ వర్డ్స్. నీ జీవితానికి ఒక ఆశీర్వాదకరమైన సందేశం ఇది. అంతే, ఎదుగుదలకు ఆశీర్వాదకరంగా మార్చే సందేశం. నువ్వు ఖచ్చితంగా మరలా విని సందేశం లైవ్లో ఉంటుంది. మరలా విని బలపరచబడు, దీవించబడు. కన్నీరు గార్చు నీ ప్రజల కొరకు, దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, నశించిపోతున్న వారి కొరకు ఇంకా మనము కన్నీరు కార్చాలి యేసు నామములో. ఎపాఫ్రా ప్రార్థన గుంపు ఎందుకు ఏర్పాటు చేయండి అనుకున్నారు? దేని కొరకు ఏర్పాటు చేస్తాం అనుకున్నారు? లైట్ తీసుకోవద్దు, దయచేసి లైట్ తీసుకోకూడదు. చాలా వ్యర్థంగా చాలా ఈజీగా తీసుకున్నారు. కాదు, దేవుడు లెక్క అడుగుతాడు. ఇది ఒక దర్శనం, దేవుడు ఇచ్చినది. ఇది నువ్వు ఉన్నావు, దాంట్లో నువ్వు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. కన్నీరు కారువాల. నీకు రిజల్ట్ ఇక్కడ ఉండదు. ఇర్మియాకి ఇక్కడ రాలేదు. ఇర్మియాకి వచ్చిందా చెప్పండి? నీకు రిజల్ట్ ఇక్కడ ఉండదు. నీ ప్రార్థనకు రిజల్ట్ ఇక్కడ కనబడదు. కానీ దేవుడే నీకు అవార్డు ఇస్తాడు, రివార్డు ఇస్తాడు. నువ్వు మాత్రం వెనకడుగు వేయకంత వేస్తున్నావులే. ఆమేన్. ఎవరు నీకు చూస్తున్నారు చూడలేదు, ఇవి కాదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు అంతే. దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. మొన్న ఒక స్థలానికి వెళ్ళాను, వాక్యం చెప్పాను. వాక్యాన్ని చెప్పి నేను వచ్చాను. ఆ వాక్యం చెప్పేటప్పుడు మొదట ఎవరు నీళ్లు దిగారో వాళ్ళే స్వస్థ పొందుకున్నారనే విషయాన్ని కూడా తెలియజేశాను. అప్పుడు మొదటి సంఘానికి వచ్చిన వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆరాధన ప్రారంభించక ముందే రావాలని జక్కయ్య గురించి మరి మనకు చెప్పాను. యేసుప్రభు అక్కడ రాకముందే చెట్టెక్కి కూర్చున్నాడు. దేవుడు పిలిచాడు, పేరు పెట్టాను. కాబట్టి నువ్వు ఆరాధనకు త్వరగా రావాలా, ప్రారంభించకుండా ముందే రావాలని అంటే ఆ వాక్యం చెప్పి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏదైతే కూడిక జరిగిందో వాళ్ళ దగ్గర ప్రార్థన ప్రారంభించక ముందే జనాలు అందరు చర్చి నిండొచ్చి కూర్చున్నారంట. ఒకే ప్రసంగం, చర్చి నిండిపోయింది. వింటున్నారా? ఒకటే ప్రసంగం, చర్చి. నెక్స్ట్ డే ఏమైంది? విన్నావా సాక్ష్యం? విన్నావా? నిన్న సాక్ష్యం విన్నావుగా? ఒకటే ప్రసంగం. ఏంటి? చర్చి మొత్తం, మందిరం అంతా వచ్చినావు కదా నువ్వు కూడా, నిండిపోయిందా లేదా? ఒకటే ప్రసంగం. అంటే ఇన్ని ప్రసంగాలు చేసిన తొందర రావట్లేరు మళ్ళీ. ప్రైజ్ రానా? ఒకటి. నిజంగా ఆ చర్చి ఈ దానికంటే పెద్దగా ఉంటుంది. ఆ చర్చి చాలా పెద్దగా ఉంటుంది. ఎంతమంది పడతారు అక్కడ? 300. ఎంతమంది పడతారు? 300. 300 అనుకో. 300 అంటే దాదాపుగా ప్రార్థన స్టార్ట్ కాకముందే 200 మంది. ప్రైజ్ ద లార్డ్. 200 అంటే ఆ సేవకులు, దైవజనులు చెప్తా ఉన్నారు, ఈరోజు ఫుల్ అయిపోయారు. ప్రార్థన చేయకముందు, స్టార్ట్ అవ్వకముందే వచ్చి కూర్చున్నారు జనాలు. అరే, గత రాత్రి చెప్పాను ఈ వర్తమానం. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు వారి జీవితంలో. నిజంగా ప్రియులారా, ఒక్క వర్తమానానికి వారు సెట్ అయిపోతే నువ్వు ఎన్ని వర్తమానాలు వింటున్నావు, నీకేమన్నా మార్పు అనేది కనబడుతుందా? నీ బ్రతుకులో ఏమన్నా మార్పు కనబడుతుంది? దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. ఒకటే ఒక వర్తమానంలో దేవుడు వారి జీవితంలో అద్భుతం చేశాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియులారా, నా జనులు కలుగు నాశనం చూసి నా కన్నీళ్ళు ఏరులై. ఎస్, ఈ కన్నీళ్ళు ఎలా ఉంటాయి ఇప్పుడు నుంచి చూసుకో. ప్రార్థన చేయి. ఎపాఫ్రా ప్రార్థన గుంపులో ఉన్న నువ్వు ప్రార్థన చేయి. గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు అంతే దేవుని సన్నిధిలో. ఆమేన్. రిజల్ట్తో పని లేదు.
కార్చు కన్నీరు. ఇర్మియాకి రిజల్ట్ వచ్చిందా? ఒకడైనా మారాడా? ప్రార్థన ఆపాడా? అస్సలు ఆపలే. నువ్వు కూడా ప్రార్థన ఆపకుందువు గాక. కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరు మోకరిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం, వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇర్మియా ప్రార్థన చేశాడు, ఇర్మియా మొరపెట్టాడు, ఇర్మియా విజ్ఞాపన చేశాడు, ఇర్మియా ప్రార్థనలో గడిపాడు. గట్టిగా ప్రార్థన చేద్దాం. ఆయన తన జనులు నాశనమును చూసి ప్రార్థన చేశాడంట. నువ్వెంత ప్రార్థన కాదు, ఏరులై పారిందంట కన్నీరు. నీ కన్నీరు ఎలా పారుతుంది? నీ కన్నీరు ఏ స్థాయిలో ఉంది? ప్రార్థన చేయి ఒకసారి గట్టిగా ప్రార్థన చేయి. గట్టిగా ప్రార్థన చేయి. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం స్వార్థం. నీ కొరకు నువ్వు కన్నీరు గార్చడం స్వార్థం. దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థించు, కన్నీరు కార్చు. అనేక ప్రాంతాల కొరకు ప్రార్థన చేయి నాయన. గట్టిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి నాయన. అందరం గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరం కలిసి చేద్దాం. లైవ్లో ఉన్నారు కూడా మాటలు నీ కొరకే మాట్లాడాడు. మరలా విని సందేశం చాలా అద్భుతమైన సందేశం, శ్రేష్టమైన మాటలు దేవుడు నీకు ఇచ్చాడు. శ్రేష్టమైన మాట ఇతరులకు షేర్ చేయండి. మాటలు విను, మన భారం పెరుగుతుంది దేవుని వాక్యం పైన. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, హతులైన వారి కొరకు కన్నీళ్లు కార్చిన ఇర్మియా వలె నన్ను కూడా అభిషేకించు. నన్ను కూడా ఇర్మియా వలె వాడుకో తండ్రి. ప్రభా, కన్నీరు కార్చాలి. నా జనులు హతులైన వారి కొరకు నాయన, నా కన్నీరు ఏరులై పారాలి నాయన, ఏరులై పారాలి తండ్రి, ఏరులై పారాలి నాయన. అడిగా ప్రార్థన చేద్దామా? మహాగరుడా, ఎంతమంది అయితే వర్తమానాన్ని విన్నారో, ప్రార్థన చేశారో, వారందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయండి నాయన. అద్భుతాలు చేయండి నాయన. సూచక్రియలు చేయండి ప్రభా. వర్తమానం వారి జీవితంలో నాటండి. ఆశ్చర్యకరంగా మార్చారు. నీకు స్తోత్రం. అలాగున్న ప్రార్థించి కన్నీరు గార్చే కృప వారికి దయచేయమని ముందున్న సమయాన్ని బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ వాక్యం ముందు ప్రకారంగా వారు జీవించే కృప దయచేయమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా శ్రేష్టమైన వర్తమానం ఇది.